చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? నేను భద్రాచలం నుంచి వచ్చాను నాన్న. భద్రాచలంలో మా ఊరు ఎమ్మెల్యేని ఎన్నిసార్లు అడిగినా కానీ ఇదిగో ఇస్తా అదిగో ఇస్తాను అంటుండే కానీ ఇమ్మని కూడా ఇవ్వట్లేదు. నాకు డబుల్ బెడ్రూమ్ అందరికీ ఇచ్చిండు. అదేంటి సార్ అని అంటే నేను ఈసారి చూద్దాంలే అనేసి అన్నాడు. ఈసారి అంటే ఈసారి ఎప్పుడు చూస్తారు నాకు అర్థం కాలేదు సార్. నేను సత్రంలో పండుకుంటున్నా, సత్రంలోనే అన్నం తింటున్నా, సత్రంలోనే ఉంటున్నా. నా పరిస్థితి ఒకసారి చూడండి సార్. నాకు ఒంట్లో బాగాలేదు. నేను గవర్నమెంట్ హాస్పిటల్ సీపర్గా చేసిన ఒంట్లో బాగలేక నా భర్త చనిపోయి నా కోడలు చనిపోయి నానా ఇబ్బందుల్లో ఉన్నా సార్. మీకు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీరు ఇలాగే చేస్తున్నారంటే నన్ను ఏం చేయమంటావు, నీ ఉద్యోగం ఇచ్చే బాధ్యత నీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. ఈ రోజున వెళ్ళి అడిగితేనేమో మళ్ళీ కోటలో ఇస్తాలే అంటుండు. మళ్ళీ కోట ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు ఇస్తాడు? అప్పుడు దాకా నేను సత్రంలోనే ఉండాలా? అప్పుడు దాకా అట్లాగనే ఉండాలా? నేను ఉద్యోగం ఇప్పిస్తున్నా అన్నాడు. ఉద్యోగం ఇప్పిలేదు. నా బతికేంది అసలు? వాళ్ళ ముందే కదా నేను గొడ్డి చాకిరి చేసుకుంటుంది. ఈ రోజున నన్ను ఎందుకు ఇలా చేయటం? వెళ్తే మందులు ఇచ్చేది లేదు, చూసుకుంటూ వెళ్ళిపోవటమే. అది సార్. మీరు ఎప్పటి నుంచి ఇబ్బంది పడుతున్నారు ఇలా? నాకు 2 సంవత్సరాలు బట్టి ఇదే ఇబ్బంది నడుస్తుంది. అప్పటి నుంచి మీరు ఎవరో ఏ అధికారులను కలవలేదా? అధికారుల కాడికి వెళ్తే అధికారులు నాకు కలవట్లేదు. అధికారుల దగ్గరికి పోదామంటే ఆ పక్కన ఉన్న వాళ్ళు పోనిచ్చేది లేదు. వాళ్ళని కలిసి నా సమస్య చెప్పుకోవటానికి లేదు. ఎమ్మెల్యేల దగ్గరికి పోతేనేమో మేమేం చేసాము అంటారు. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నేను నేను కిడ్నీ స్టెంట్ వేయించుకొని మునిగిపోయా సీతక్క దగ్గరికి. ఆమన్నా ఆడవం కదా నా బాధ తెలుసుకుంటుందనే సామెత. నా అప్లికేషన్ కూడా చూడలేదు. లేదు లేదు మీ ఊర్లో ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అక్కడ చూసుకోవాలి కానీ నా దగ్గరకు వస్తే నేనేం చేయను అనేసి అడిగింది. ఏడ్చుకుంటూ వచ్చా. ఆ రోజంతా అన్నం లేదు, ఏం లేదు. నేను సత్రంలో టైంకి ఉంటే తింటున్నా, లేకపోతే లేదు నాన్న. అది. మీది ఏ ఊరు? నాది భద్రాచలం. అక్కడ అధికారులను ఎవరిని కలవలేదా? అధికారులు మా ఊరు ఎమ్మెల్యేని ఎన్నిసార్లు కలిసినా కానీ అంతే. మా గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ సార్ని కలిసినా ఇదిగో చూద్దాం అదిగో చూద్దాం అంటుండ కానీ అసలు నాకు ఏమి కూడా పట్టించుకోవట్లేదు. డబుల్ బెడ్రూమ్ ఇంకా ఉద్యోగం ఈ రెండే కదా మీకు ఈ సమస్య? రెండే నాకు సమస్య నాన్న. ఈ రెండు వస్తే చాలు నాన్న. పెన్షన్ వస్తుందా? మహిళా పెన్షన్ రావట్లేదు నాన్న. మరి అది కూడా పెట్టాలి కదా, నింపాలి కదా. నింపుతానన్నారు వాళ్ళు. నింపుతారు కదా. సరే అమ్మా, నింపుతానన్నారు నాన్న. ఏమో దేవుడి దేవాళ్ళు వస్తే అంతే చాలు సార్. నాకు మేలు చేయండి. అది చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? సార్ నేను మట్పోట్ నుంచి వచ్చాను. మట్పోట్ బస్ స్టాప్ దగ్గర నేను గుడిసెలు ఉంటాయి రేకుల సెట్లు దాంట్లో ఉంటాను. అయితే నాకు ఇల్లు లేదు. ఇల్లు కోసము నాకు ఇల్లు కావాలి. నాకు భర్త లేడు. మళ్ళా నాకు ఒక బాబు ఉన్నాడు. నేను ఏదైనా బిజినెస్ చేసుకుందామని లోన్ ఇంతకు ముందు కూడా కేసీఆర్ ఉండగా కూడా తిరిగి తిరిగి కలెక్టర్ ఆఫీసు మొత్తం ఉన్నాయి అన్ని 5 సంవత్సరాలు తిరిగినా నాకు అసలు లోనే రాలేదు. తిరిగి తిరిగి ఆ కాగితాలు బ్యాగ్ నిండిపోయినాయి. కావాలంటే చూపెడతాను ఆ కాగితాలన్నీ. మళ్ళీ ఇప్పుడు లోన్ పెట్టుకున్నాను. రేవంత్ అన్ననన్నా మరి నాకు సాయం చేసి ఇస్తాడని ఆలోచిస్తున్నా. అందుకే యూట్యూబ్లో చూసి వచ్చాను నేను ఇక్కడికి. మీకు లోన్ ఒకటేనా మీ సమస్య? లోన్ కావాలి, నాకు ఇల్లు కావాలి. ఉండడానికి ఇల్లు లేదు సార్. పెన్షన్ ఇస్తున్నారా? 2000 ఇస్తున్నారు సార్. 4000 ఇస్తారన్నారు, ఇవ్వలేదు. మళ్ళా నాకు పింఛన్ 4000 కావాలి. ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు కావాలి. నాకు లోన్ కావాలి సార్ బిజినెస్ చేసుకోవడానికి. ఎందుకంటే నాకు భర్త లేడు కాబట్టి ఏదో ఒకటి చేసుకొని బతకాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఒక బాబు ఉన్నాడు నాకు. భర్త లేడు కాబట్టి ఇంకా నాకు ఎవరు చేసేవాళ్ళు లేరు. నేను చేస్తే పుట్టగాడు వాళ్ళు లేకుండా లేదు. మరి రేవంత్ ఇల్లు ఇస్తున్నాడని ఇంత దూరం వచ్చాను నేను. మీ ఇంటి దగ్గరలో అధికారులను కలిసారా? అధికారులు వాళ్ళు అంటే ఈ లోట్లు ఉన్నప్పుడే వస్తారు. వాళ్ళు మళ్ళీ ఎవరు రారు. ఎక్కడ ఒక్క పురుగుగా అంటారు వాళ్ళు. మళ్ళీ సమస్యలు చెప్పుకుందామంటే కూడా ఎవరు వచ్చి చూడరు వాళ్ళు. ఓట్లు ఉన్నప్పుడు అందరు వస్తారు కానీ ఓట్లు లేనప్పుడు ఎవ్వరు రారు. సరే అమ్మా, మీరు బిజినెస్ అంటున్నారు, ఏ బిజినెస్ పెడతారు? అది పేపర్ ప్లేట్ పెట్టుకోవాలని అనుకుంటున్నాను సార్. దానికోసం ఇప్పుడు లోపల లోన్ పెట్టొచ్చాను. ఏమన్నారు అధికారులు లోపల? తీసుకోండి, నిన్నటి వరకు ఆర్డర్ ఉండమంటే లేదు సార్ కొంచెం తీసుకోండి. నేను దూరం నుంచి వచ్చిన, నాకు వెనుక ముందు ఎవరు లేరు. మా ఆయన లేడు, చచ్చిపోయితే ఒక బాబు ఉన్నాడు. నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు. మీరు యూట్యూబ్లో చూసి వచ్చాను నేనని చెప్పాను. అయితే 2-3 సార్లు అడగంగా తీసుకున్నారు లోపల. ఇంకా మరి నాకు ఇస్తే బాగుంటుందని నేను రేవంత్ సార్ని అడుగుచున్నాను. మీకు ఏమైనా మెసేజ్ కానీ పేపర్ కానీ ఏమైనా ఇచ్చారా? మెసేజ్ వచ్చింది సార్. ఇంటికి వచ్చి ఫోటో తీసుకుపోయారు, ఎంక్వైరీ చేసుకున్నారు, రేషన్ కార్డు పట్టుకొని తీసుకున్నారు. మరి ఇస్తామన్నారు. ఇంకా దానికైతే ఏం చెప్పలేదు. ఎప్పుడు వచ్చారు మీ ఇంటికి వాళ్ళంతా? ఒక 1-2 నెలల కింద వచ్చారు. ఓకే, సరే, థ్యాంక్ యూ. సరే.